95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి పోటీ చేసిన అభ్యర్థులకు బి ఫారంలు అందజేసిన ఏపీ సీఎం. తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థుల కృతజ్ఞతలు. గూడూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నారన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెలిసిందేనన్న టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత. జగన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూసే సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇప్పటికే తొలి విడత అమలు చేశామని, త్వరలోనే రెండో విడత చేపడతామని అన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3,000 చొప్పున ఇళ్లు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులకి 3 లక్షల గ్రాంట్ ఇస్తామని హరీష్ రావు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు వివరించారు. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పోడు భూములు, పట్టాల అంశంపైన కేబినెట్ లో విపులంగా చర్చించినట్లు హరీష్ రావు వెల్లడించారు. 1,30,000 కుటుంబాలకు రెండో విడత కింద అందించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ దళిత బంధు దేశవ్యాప్తంగా కూడా మంచి చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ దళిత వర్గాల ప్రజల్లో దేశవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి దళిత బంధు మీద స్టడీ చేసిపోతూ ఉన్నారు. దళిత బంధు పథకం ఆగస్టు 16, 2021లో ప్రారంభమైంది. సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత బంధు వేడుకలను ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అయితే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం హుజురాబాద్లో 100% లబ్ధిదారులకు ఇప్పటికే దళిత బంధును అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 మందికి దళిత బంధును ఈ దఫాలో అందించాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. సో 118 నియోజకవర్గాలు ఇంటూ 1,100 మంది అనుకున్నప్పుడు 1,29,800 మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. మరో 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వారి నేతృత్వంలో వారి పర్యటనలో కానీ వారికి ఏదైనా అప్పీల్స్ వస్తే వారు ఇచ్చే విధంగా ఒక 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పెట్టి మొత్తంగా 1,30,000 మందికి దళిత బంధును అందించాలని, ఈ దళిత బంధు అందించే ప్రక్రియ గతంలో ఎట్లయితే జిల్లా కలెక్టర్ల ద్వారా జరిగిందో ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆ శాఖ అధికారులను, చీఫ్ సెక్రటరీ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి పథకం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్. రాష్ట్రంలో ఇంతకు ముందే మనం ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రజలకు అందిస్తూ రావడం జరిగింది. అయితే గతంలో మనం శాసనసభలో బడ్జెట్లో ఆమోదం పొందిన ప్రకారంగా స్వంత జాగాలు ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం, ఎవరైతే పేద వర్గాలు గతంలో ఉన్నటువంటి వారి ఇల్లు కూలిపోవడం కానీ లేదా స్థలాలుండి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ పేద వర్గాల ప్రజలకు సొంత జాగాలో ఇల్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని గృహలక్ష్మి పథకంగా నామకరణం చేయడం జరిగింది. సో ఈ గృహలక్ష్మి కింద ఇప్పుడు 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. ఈ 4 లక్షల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఈ ఇల్లు నిర్మించాలని చెప్పి డిసైడ్ చేశాం. అది కాకుండా ఒక 43,000 ఇల్లు స్టేట్ కోటాలో పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 4 లక్షల ఇళ్ళు వెంటనే ఈ ఇండ్ల
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఈ ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న 7 అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం బి ఫారంలు అందజేశారు. 7 ఎమ్మెల్సీ అభ్యర్థులు మరి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు, పెన్మత్స్ పోతుల సునీత, కోల గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి, ఎస్ రత్నం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బి ఫారంలు అందుకున్నారు. శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. పురుషుల కంటే కొన్ని రంగాలలో ఎక్కువగా స్త్రీలు రాణిస్తున్నారని, విపత్కర పరిస్థితుల్లో మనోధైర్యంతో మహిళలు ముందుకు వెళ్లాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో డీఎస్పీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసుల సేవలో ప్రశంసిస్తూ డీఎస్పీ వారికి బహుమతులు అందజేశారు. ఓకే సార్, ఓకే. సందర్భంగా ఈరోజు గూడూరు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ తరఫున మహిళలందరికీ, మహిళా పోలీసులకి, జిఎన్ఎంఎస్ ప్రజలు, సొసైటీ మహిళలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు ప్రతి రంగంలో ఆడవారే ఎక్కువ ఉన్నారు. నాట్ ఓన్లీ 50%. కొన్ని మెడికల్ కాలేజీలో కూడా 60-70% కూడా ఉన్నారు ఆడపిల్లలు. అలాగే కొన్ని రంగాల్లో పైలట్లు కానీ, మిలిటరీస్ కానీ, ఇవన్నీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా మహిళల ప్రవేశం కల్పించడం జరిగింది. గవర్నమెంట్ గుర్తించి వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి వాళ్ళ సామర్థ్యంతో పాటు వాళ్ళ ఎఫెక్టివ్నెస్, వాళ్ళున్న కలుపుకోలుతనం కానీ వీటి వల్ల సొసైటీ కూడా ముందుకు పోవాలంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా ఇస్తుంది గవర్నమెంట్. దాంతోపాటు కూడా ఎవరికి వాళ్ళే, నాట్ ఓన్లీ గవర్నమెంట్, వారికి స్వయం సమృద్ధిగా వారికి వారే డెవలప్ అవుతున్నారు కాబట్టి సొసైటీలో డిస్క్రిమినేషన్ అనేది లేకుండా జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి దాన్ని ఈ విశృంఖలత్వంలో ఫ్యామిలీస్ కూడా డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంది. వాస్తవంగా అది మగవాడ ఆడవాడ అనేది అది కరెక్ట్గా ఏమీ మనం చెప్పలేకపోయినా కానీ ఎవరికి వాడే ఇద్దరు సర్దుకుపోయినప్పుడే ఆ సొసైటీ. జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెలిసిందేనని, అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా తనపై జగన్ ఫేక్ ట్రోలింగ్ దిగజారాడని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియోను మీడియాకు చూపించారు. సునకానందం పొందుతున్న పేటీఎం గాళ్లకు మీరు ఎన్ని ఫేక్ ఎడిట్లు చేసుకున్నా ఈసారి జగన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా మహిళలకు ఫేక్ వీడియోలతో వేధించాల్సిందేనని పిల్ల సైకోగాళ్లకు ఆర్డర్ వచ్చినట్లు ఉన్నాయన్నారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేయడం దారుణమన్నారు. టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఫేక్ షోకజ్ లెటర్ రిలీజ్ చేయడం దారుణమన్నారు. ఫేక్ వీడియో సృష్టికర్తలకు త్వరలోనే బుద్ధి చెబుతానని అనిత పేర్కొన్నారు. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదే విషయాన్ని మీ అందరికీ కూడా భరోసా ఇస్తుంది. ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి, ఇది సంవత్సరం తర్వాత వస్తుందా, సంవత్సరం లోపు వస్తుందా, 6 నెలలు వస్తుందా, ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తుంది. కూడా బ్యాండ్ బాజా ఉండిద్ది, ఉండకపోతే ఎలా ఊరుకుంటానా? ఆఖరికి అచ్చెన్నాయుడు గారి పేరు మీద ఒక దాన్ని చూపిస్తే ఎగ్జాంపుల్ చాలు. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, అందుకే గుర్తు చేస్తున్నా, దళితులకి చంద్రబాబు నాయుడు గారు మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ,
అదే విషయాన్ని మీ అందరికీ కూడా భరోసా ఇస్తుంది. ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి, ఇది ఒరిజినల్. రానివ్వండి, సంవత్సరం తర్వాత వస్తుందా, సంవత్సరం లోపు వస్తుందా, 6 నెలలు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందో మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరూ కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తుంది. ఇది అంటే విషయం ఏంటంటే, నేను అన్న పదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసినంత వరకు మా మహిళా లోకం అంతా కష్టపడాలి అన్నది ఒక మహిళా అధ్యక్షురాలుగా మహిళలకు నేను ఇచ్చుకున్న పిలుపు. దానిలో ఆ గద్దె దింపాలి చంద్రబాబు నాయుడు గారు అని ఈ 2 పదాలు కట్ చేసి వీళ్ళు తాలూకు పైశాచిక ఆనందం. అరే చెత్తనా కొడకల్లారా, నిజంగా మీ సీఎం మీ జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అవ్వాలి మళ్ళీ అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి సోషల్ మీడియాలో పెట్టండి. లేదు, మీ మహిళా అధ్యక్షురాల చేత, మీ మహిళా మంత్రుల చేత, మీ మహిళా ఎమ్మెల్యేల చేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేటంత వరకు మేము పోరాడతామని చెప్పి అలా మాట్లాడించండి. అంతే తప్పించి నేను మాట్లాడని మాటల్ని కట్ చేసి మళ్ళా దాన్ని అతికించి పేస్ట్ చేసి వదిలి ట్రోల్ చేస్తూ ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే, ఎంత సునకానందం పొందుతున్నారంటే, వీళ్ళ తాలూకా ఫేక్ బతుకులకి నిజంగా అసహ్యం వేస్తుంది. ఇందులో నా కొడుకు ఫేస్బుక్ ఐడీలు పెట్టినవాడు కానీ, ట్విట్టర్లో పెట్టిన వాళ్ళు కానీ ఒక్కడిది ఒరిజినల్ ఐడి కాదు. నేను చూసా ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో, ఎవడు చేశాడు, ఒక్కసారి వాడు ప్రొఫైల్ కనుక్కుందాం, వాడు ఎక్కడోడో కనుక్కుందామని చేస్తే వీడు లండన్ వీరుడంట. వీడికన్నా ముందు ఒకడు గుంటుపల్లి అని ఏదో సంథింగ్ ఒక ఐడితోని ఒక పోస్ట్ వచ్చింది. తర్వాత దీనికి సంబంధించి ప్రదీప్ రెడ్డి చింత అంట, వాడు యూకేలో ఉంటాడు. అరే ప్రదీప్, సూట్ వేసుకున్నందుకు సూట్ అయ్యే మాటలు మాట్లాడరా, ఏంది వ్యవహారాలు? బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల్కుంట ఎక్స్ రోడ్ లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించి వాహన యజమానులకు కౌన్సిలింగ్ అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సరోజన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, సత్యనారాయణ, బోయినపల్లి చంద్రశేఖరరావు, భక్తులు పాల్గొన్నారు.
సంకటనాశక విఘ్నము సేయకు సంకటములు తేకు అందుకోవయా మంగళహారతులు భవంతు కన్నేమూల మహాగణపతి అనుగ్రహ సిద్ధిరస్తు महागणाधिपति अनुग्रह सिद्धिरस्तु अतः गौरी भवनं करिष्ये गौरी विमासल्लाचितक्षत्येकपति द्विपति सा चतुष्पति జగిత్యాల జిల్లాకు గుండెకాయ లాంటి ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి దశాబ్దం కావస్తున్నా కూడా ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల హనుమాళ్ల యాదవ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయవాది కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమ్మిరెడ్డి కరంచంద్ ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ వైఖరితో శ్మశానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూతపడడంతో ఇక ఇక్కడ రైతులు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. దయచేసి మీరు అందరూ కేసీఆర్ గారు కూడా హరీశ్రావు మరి ఎందుకంటే కాంగ్రెస్ చాలా చాలా మోసపోతున్నాము మేము. సోనియమ్మ ఆ రోజు నేను తెలంగాణ ఈయనని ఎంతో కొట్లాడింది, ఎంతో వేలాడింది, కానీ అమ్మ మరి మొత్తానికి కేసీఆర్ కి కుండ ఇచ్చి మరి మాకు ఉన్న మోసమంతా కేసీఆర్ తినేసి మాకు ఒక్కలే ఉంచిండు. ఏ మాత్రం ఏ తల్లిలో ఏ గల్లీలో ఏ తల్లి ఉన్నా, ఏ చెల్లి ఉన్నా, ఏ అక్క చెల్లెలు ఉన్నా, ఏ అన్నతమ్ములు ఉన్నా బాగా దారుణంగా జరుగుతున్నాయి. దయచేసి మీరు కూడా గమనించుకోండి, అందరూ తెలుసుకోండి. ఏ బిడ్డ కూడా సుఖంగా లేదు. కేసీఆర్ పార్టీ వచ్చి నుండి ముప్పుతో సహా మరి అన్ని విషయాల్లో మరి అలాగే నరేంద్ర మోడీ కూడా 1250 రూపాయలు ఒక్క బుడ్డికి దోసుకొని తింటున్నాడు. ఒక్క బుడ్డినే కాదు, అలాంటి ఎన్నో విధంగా దోసుకొని తింటున్నాడు. ఎంతో ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు అందరూ అక్కచెల్లెలు ఏమాత్రం సంతోషంగా లేక మరి ఆనందంతో లేక ఏ గల్లీలో చూసినా, ఏ గల్లీలో తిరిగినా, ఎక్కడ ఎక్కినా, ఎక్కడ ఎక్కినా ప్రతి ఒక్క అక్కచెల్లెలు కుటుంబం సర్వనాశనం అయిపోతున్నాయి. మరి కేసీఆర్ గెలిచిన నుండి ఎక్కడ అంటే అక్కడ ఏ గల్లీలో బీర్ గాని, బ్రాండీ గాని, విసిగి గాని అన్ని షాపులు పెట్టులా ఉంటున్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 25-11 వార్డు ఉర్దూ మీడియంలో వెంకట్రావుపేట పాత గ్రామ పంచాయతీ భవనంలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వార్డు ఆఫీసర్స్, ఆర్పీలు ఇంటింటికి వెళ్లి కంటి వెలుగు కరపత్రాలు అందజేసి ప్రజలకు అవగాహన కల్పించి కంటి వెలుగు సెంటర్ కు తీసుకువచ్చి కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మర్రి సహదేవ్, పిప్పర లలిత, నాయకులు కొమ్మిరెడ్డి సీను, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ పాల్గొన్నారు. మేడం మీరు కూర్చోండి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొంతమంది యువకులు జీవన ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలం చుట్టుపక్కలలో బ్లేడ్ బళ్లతో గత 15 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లను చూసి స్థానికంగా ఉన్న కొంతమంది బ్లేడ్ బండ్లు కొనుక్కున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న గత నెల ఫిబ్రవరి 23 రోజున 5 బ్లేడ్ బళ్లాల నుంచి కొన్ని వస్తువులు చోరీ చేశారు. మక్కువ మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన ఎస్ఐ రహదారిలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దొంగతనం చేసిన వారిని గుర్తించి స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. దొంగతనం జరిగిన సామాన్లను తిరిగి ఇప్పించడం జరిగింది. ఈ దొంగతనం చేసింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బల్లా వాళ్లే కావడంతో మమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు పిలిపిస్తారా అని మనసులో పెట్టుకుని స్థానికంగా ఉన్న బ్లేడ్ బండ్ల ఓనర్లు తెలంగాణ నుంచి వచ్చిన డ్రైవర్లను ఓనర్లను తీవ్రంగా కొట్టడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రాంతం నుంచి మేము బ్లేడ్ బండ్లు పట్టుకొని విజయనగరం జిల్లా మక్కువ ప్రాంతానికి వచ్చి బతుకుతున్నాం. బ్లేడ్ బండ్లు ఆడుకొని పొట్ట జీవనం కోసం రైతులు కూడా మా పని మెచ్చుకొని అందరూ పని చేయించుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే బండ్లు నడుపుకొని బతుకుతున్నాం. మమ్మల్ని చూసుకొని ఇక్కడ లోకల్ వాళ్ళు మక్కువ వాళ్ళు కూడా ఈ ఏరియా వాళ్ళు బండ్లు కొనుక్కున్నారు. ఒక 10 బండ్లు దాకా కొనుక్కొని వాళ్ళు మా మీద కక్ష కట్టి వీళ్ళని తరిమి కొట్టాలని మా మీద బ్యాటరీ దొంగతనం ఆయిల్ దొంగతనం చేసి మా మీద లేనిపోని నిందలేసి మమ్మల్ని తంతం కొడతాం, టైర్లు కోసేస్తాం, మేము వెళ్ళిపోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. దీనికి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ గమనించి మా మీద మమ్మల్ని చూసి మమ్మల్ని దయచేసి మాకు రక్షణ కల్పించి మాకు పనులు చేసుకోమని అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. జిల్లా మేము ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలోకి మక్కువ మండలంలో బతుకు తెరువు కోసం వచ్చాం. మా యొక్క కనీసం ఒక 20-30 బండ్లు ఉంటాయి. ఈ 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఇక్కడ మక్కువ వాళ్ళు మమ్మల్ని చూసి ఒక 10-15 బండ్లు కొనుక్కున్నారు. వాళ్ళు మా మీద మా బతుకు తెరువు మీద కొట్టడానికి వాళ్ళు ప్రత్యేకించి మమ్మల్ని టార్గెట్ చేసి ఈ మధ్యలో బ్యాటరీలు దొంగతనం చేయడం, డీజిల్ తీయడం జరిగింది. అది ఎస్ఐ సార్ చెప్తే ఎస్ఐ సార్ దానికి పరిష్కారం ఇప్పిస్తే దాని పైకి వెళ్ళి మమ్మల్ని ఇదే సందు దొరికించుకొని మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఒక 4-5 మీద దాడి చేశారు, కొట్టడం కూడా జరిగింది. దానికి ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తే పరిష్కారం చూపిస్తున్నారు. కానీ మాకు రాజకీయ నాయకుల పరంగా ఏ పరంగానే మాకు కొంచెం సాయం చేయాలని, మాకు బతుకు తెరుగు మీద మాకు జీవనాధారం మీద కొట్టకూడదని మేము ఒక 60-70 మంది ఉన్నాం. మాకు కొంచెం పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా మాది తెలంగాణ. మేము ఇక్కడికి విజయనగరం మేము జేసీబీ పట్టుకొని వచ్చినాము. ఇక్కడ మేము పని చేసుకుంటే లోకల్ వాళ్ళు బండ్లు టైర్లు కోయడం, డీజిల్ తీయడం ఎందుకు తీస్తుర్రు మేము మీరు వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుర్రు. వాళ్ళు అంతా కొడితే ఒక 2-3 బండ్లు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళందరూ ఒక 20 మందిని 15 మందిని కళ్ళు తాగడం తీసుకొని రావడం మమ్మల్ని బెదిరిస్తుర్రు. ఇక మేము సార్ ఎస్ఐ గారికి చెప్తే వాళ్ళని మాట్లాడి సెట్ చేశారు. మళ్ళీ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలోని నెంటూరు గ్రామంలో నెంటూరు కృష్ణ జ్ఞాపకార్థంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన శ్రీ గిరిపల్లి టింకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గిరిపల్లి చెమ్మిరెడ్డి పటేల్, నెంటూరు సర్పంచ్ రంగారెడ్డి, శ్రీ గిరిపల్లి బీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ బాలరాజ్ ముద్రాజ్ తదితరులు హాజరయ్యారు. కులాలకు మతాలకు అవినీతికి తావులేని నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యపరచడానికి యువకుడు పాదయాత్ర చేపట్టాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందినటువంటి అడబాల దుర్గా ప్రసాద్ అల్లూరి సీతారామరాజు వేషధారణతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన అల్లూరి సీతారామరాజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మండపేట నియోజకవర్గం ఈ రోజున త్యాగదాలను గుర్తించుకుంటూ కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఓటర్లను చైతన్యపరచడం కోసం ఓటు హక్కును డబ్బుకి మద్యానికి సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేయకుండా ఈ రోజున అవినీతి లేని రాజకీయ నాయకులు ఎన్నుకోవాలని, అవినీతి దౌర్జన్యం దోపిడీ లేని నాయకుల్ని, మంచి నాయకుల్ని ఎన్నుకుని రాజకీయ మార్పు రావాలని, అదేవిధంగా నేను ఈ రోజున ఓటర్ అవేర్నెస్ కోసం పాలకొల్లు నుంచి భీమవరం మీదుగా జువ్వలపాలెం, గుడివాడ, మచిలీపట్నం 14వ తారీఖు జనసేన ఆవిర్భావ సభకు పాదయాత్రగా వెళ్తున్నాను. జనసేన ఆవిర్భావ సభకు పాదయాత్రగా ఇక్కడి నుంచి పాదయాత్రగా ఎందుకు వెళ్తున్నాను అంటే, విప్లవ భావాలు కలిగిన జనసేన అధినాయకుడిని కలిసి నేను కొన్ని విన్నపం, కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికే వెళ్తున్నాను. అదేవిధంగా ఈ రోజున సమాజంలో మార్పు రావాలి, రాజకీయంలో మార్పు రావాలి, యువకులు రాజకీయంగా ముందుకు రావాలి, సామాన్య మధ్య తరగతి కుటుంబాల గురించి పాటుపడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి పోటీ చేసిన అభ్యర్థులకు బి ఫారంలు అందజేసిన ఏపీ సీఎం, తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థుల కృతజ్ఞతలు. గూడూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నారన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెలిసిందేనన్న టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత, జగన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.